హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ పాయ కర్రీ చేసుకుంటున్నాం. 1/2 kg మేక కాళ్ళు తీసుకొని 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికాక ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. కావలసినంత గరం మసాలా వేసుకోవాలి. అది కొంచెం లైట్గా ఫ్రై అయినాక 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 కప్ పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న మేక కాళ్ళను వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత 1 కప్ బాదంను నానబెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల, చాలా హెల్తీ కూడా. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాల్సినన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 1 కప్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్నాక కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మటన్ పాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.